పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగకు సిద్ధపడుతున్నటువంటి ఈ పవిత్రమైన ఆగమన కాలంలో మన గమనం ఎటు, దేవుని వైపా లోకం వైపా అని పరీక్షించుకుంటూ ప్రశ్నించుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ మన సిద్ధపాటు ఎలా ఉందో బైబిల్ గ్రంథములో సిద్ధపడినటువంటి కొంతమంది మహానుభావులటువంటి జీవితాలను గూర్చి తెలుసుకుంటూ వారితో మనల్ని పోల్చుకుంటూ ఎక్కడ తడబడ్డామో, ఎక్కడ పొరబడ్డామో అక్కడ మన జీవితాలను సరిచేసుకుంటూ సిద్ధపడుతున్నటువంటి ఈ ఆగమన కాల ధ్యాన వడకానికి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనములో పేర్కొనబడినటువంటి షూనేము స్త్రీ యొక్క సిద్ధపాటును గురించి మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాము. షూనేము అనేటువంటి ఆ ఊరిలో ఆ స్త్రీ ఏ రీతిగా సిద్ధపడింది, ఎలీషా ప్రవక్తను తన ఇంటికి ఆహ్వానించడానికి, ఆ ప్రవక్త కోసం తన ఇంటిలో తాను ఏ రీతిగా ఏ వస్తువులు సిద్ధపరిచిందో మనము ధ్యానించుకుంటూ మనము కూడా ఆ రీతిగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను చదివి వినిపిస్తున్నాను. ఆ షూనేము స్త్రీ తన భర్తతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో మంచము, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అప్పుడు అతడు అనగా ఎలీషా ప్రవక్త మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించును అని చెప్పాను. ఈ షూనేము అనేటువంటి ఊరిలో కాపురం ఉంటున్నటువంటి ఆ భార్యాభర్తలు ప్రవక్త అయినటువంటి ఎలీషా వద్దకు వెళ్ళి, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటిలో మీరు కాలు మోపండి అని సవినయముగా కోరుకోవడం. ఈ షూనేము స్త్రీ ఎలా సిద్ధపడిందంటే ప్రవక్తను ప్రవక్తగా గుర్తించుటలో సిద్ధపడింది అని మనం మున్ముందుగా చెప్పుకుందామండి. ప్రవక్తను చూసి ప్రవక్తలో ప్రవక్తనే చూసింది తప్ప వేరొక రూపాన్ని ఊహించుకోలేదు, ఆలోచించుకోలేదు, అనుకోలేదు కల్లో కూడా. క్రిస్మస్ సిద్ధపాటులో ముందుగా మనం ఇది నేర్చుకుందాం. దేవుడు అభిషేకించిన ఏ సేవకులను, ఏ బోధకులను, ఏ సువార్తీకులను, ఏ ప్రవక్తను చూసినా ప్రవక్తను ప్రవక్తగానే మనం గుర్తిద్దాం, ప్రవక్తను ప్రవక్తగానే మనం బహూకరిద్దాం. ఏ సేవకుణ్ణి చూసినా పలానా వాడు మావాడే, మా ఊరోడే, మా కులమోడే అని మన భేదాభిప్రాయాలన్నీ పక్కకు పెట్టి షూనేము స్త్రీ మొట్టమొదటగా తన సిద్ధపాటులో ప్రవక్తను ప్రవక్తగానే గుర్తించింది. ప్రవక్త నల్లవాడో, తెల్లవాడో, ఎర్రనివాడో అన్న భేషజాలు పక్కన పెట్టి ప్రవక్త ఆ ప్రాంతము వాడా, ఆ భాషకు చెందినవాడా, ఆ వర్గము వాడా, ఆ కులము వాడా అన్న సంగతి పక్కన పెట్టి ప్రవక్తను ప్రవక్తగానే గుర్తించుటలో ముందుగా సిద్ధపడింది. క్రిస్మస్ సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాలములో ఒకవేళ ఎవరినైనా మనం గుర్తించాల్సిన తీరులో గుర్తించటం లేదేమో. తల్లిని తల్లిగానే గుర్తించాలి, తండ్రిని తండ్రిగానే గుర్తించాలి. తల్లిదండ్రులు మనతో ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా, మనతో కలివిడిగా కలిసిపోతున్నారు కదా అని చెప్పి తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ మాత్రము మనము కించపరచకూడదు, అగౌరవపరచకూడదు. విద్య బోధిస్తున్నటువంటి టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, మన గురువులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎవరైనా వారిని వారిగానే గుర్తించాలి, వాళ్ళ స్థానాన్ని గుర్తించాలి. గురుదేవోభవ, గురువులను దేవుడితో పోల్చుకుంటూ గౌరవించే సాంప్రదాయబద్ధమైనటువంటి దేశంలో పుట్టిన మనం తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ, గురువులను కానీ వారినిగానే గుర్తిద్దాం అని మున్ముందుగా మనం నేర్చుకుందాం. ఒక మంచి ఇల్లాలుగా కూడా సిద్ధపడిందండి. ఒక మంచి ఇల్లాలు, ఇంటిని చక్కబరుచుకోవడంలో మంచి ఇల్లాలు, దైవభక్తులను, దైవ సేవకులను సవినయముగా ఇంటికి పిలవడంలో సిద్ధహస్తురాలు ఆవిడ.
తన ఇల్లు ప్రవక్తతో నిండాలని కోరుకుంది. పిలవగానే వచ్చేస్తాడా అండి ఎలీషా ప్రవక్త? ఎంతోమంది ఆ ఊరిలో పిలుచుంటారు, కానీ అందరింటికి ఎందుకు వెళ్ళలేదు? ఈమె మాట తీరు ప్రవక్తకి నచ్చుంటుంది. ఈవిడ యొక్క చూసిన తీరు, ఈమె యొక్క నడక నడవడిక ప్రవక్తకు నచ్చుంటుంది. ప్రవక్తకు ఏ మాత్రం ఈవిడలో ఒక వంకర బుద్ధి ఉంది అని తోచినట్లయితే ప్రవక్త ఖచ్చితంగా ఆమె ఇంటికి వెళ్ళి ఉండేవాడు కాదు. ఎలీషా లాంటి ప్రవక్తే ఆమె ఇంటిలో అడుగు పెట్టాడంటే ప్రవక్తకు ఈమెలో ఎన్నో గుణాలు నచ్చుంటాయి. ఆమె భక్తి నచ్చుంటుంది, ఆమె మర్యాద నచ్చుంటుంది, ఆవిడ సంస్కారం నచ్చుంటుంది, ప్రవక్తను బ్రతిమలాడుకున్నటువంటి విధి విధానాలు నచ్చుంటాయి. ఈ షూనేము స్త్రీ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎలీషా ఆమె గడపలో అడుగు పెట్టడానికి ఆవిడ సంస్కారవంతురాలుగా సిద్ధపడింది. దేవుడి దీవెనలు మన గడపలోనికి అడుగు పెట్టడానికి మన సంస్కారాన్ని కూడా మనం పెంచుకుందాం. మనలో ఉన్న మర్యాదను ఇంకొంచెం అభివృద్ధి చేసుకుందాం. వాటితో పాటే మన ప్రేమాభిమానాలను, మన భక్తి విశ్వాసాలను, మన సేవా తత్పరతను కూడా అధికము చేసుకుని సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రవక్త ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత, అమ్మా మాకు ఇంత వసతులు సమకూరుస్తున్నావు కదా, నీకేమైనా కావాలా? నీ జీవితంలో ఏదైనా లోటుగా ఉందా? చెప్పమ్మా, నీకు ఏ అవసరాలు ఉన్నాయో మేము నీకు దీవెనలు కురిసేలాగన, నీకు ఏ లోటు అయితే ఉందో లోటు పూడ్చేలాగున మేము ఏదైనా సహాయం చేయగలమా అని ప్రవక్త అయిన ఎలీషా అతని సేవకుడైన గెహజీ అడిగితే ఈవిడ చెప్తూ ఉంది, అయ్యా ప్రవక్త గారా, తమరు మా ఇంటిలో అడుగు పెట్టారు, మాకు అదే చాలు, మాకు ఏ లోటు లేదయ్యా. ఎంత వినయంగా చెప్తుందంటే, ఉన్నదాంతో తృప్తిగా జీవించుటలో ఈ ఇల్లాలు, ఈ షూనేము స్త్రీ సిద్ధపడింది. నిజంగా ఆవిడికి ఏమీ లోటు లేదా అండి? అసలు లోటు లేని వ్యక్తి ఈ భూలోకంలో ఉంటారా? మనిషి అన్నాక ఏదో ఒక లోటు, ఏదో ఒక కొరత, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక అవసరం ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. ఈ ఇల్లాలికి కూడా అన్నీ ఉన్నాయి, కానీ తల్లి అని పిలిపించుకునే భాగ్యం, యోగ్యత లేదు, బిడ్డలు లేదు, అనుభవించడానికి ఐశ్వర్యం, సంపదలు అన్నీ ఉన్నాయి, మాట వినే భర్త ఉన్నాడు, అన్ని బాగోగులు చూసుకునే సేవకులు ఉన్నారు, కానీ తల్లి అని పిలిపించుకొని ఆ యొక్క కృపకు నోచుకోలేకపోయింది. ఇదిగో నాకు బిడ్డలు లేరయ్యా, నేను మరి ప్రవక్త గారా మీకు ఎంత చేస్తున్నాను కదా, మరి మాకు బిడ్డలు కలిగేలాగా మరి మీరు ఏదైనా చెయ్యండి, మీరు ప్రార్థన చేయండి, మీరు దీవించండి అని ఏమీ అడగలేదు. అయ్యా నేను తృప్తిగానే ఉన్నాను, నాకన్నీ ఉన్నాయి, నాకేమీ లోటు లేదు అని చెప్తుంది. అంటే ఈ ప్రవక్తను ఆహ్వానించినటువంటి షూనేము స్త్రీ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, తృప్తిగా బ్రతకడం. ఈ క్రిస్మస్ వేళలో ఎంత వండుకున్నా కొంతమందికి తృప్తి ఉండదండి. ఎంత కొనుక్కున్నా, ఎన్ని బట్టలు కొనుక్కున్నా కొంతమందికి తృప్తి ఉండదండి. ఎంతగా ఇండ్లు డెకరేషన్ చేసుకున్నా, ఎంతమంది బంధువులు వచ్చినా తృప్తి ఉండదు. ఎన్నెన్ని కొత్త ప్రదేశాలకు, పిక్నిక్లకు, షికారులకు వెళ్ళినా కొంతమందికి తృప్తి ఉండదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పండగ నిమిత్తం కొంతమందికి తృప్తి ఉండదండి. డబ్బు అయితే వృధా ఖర్చు అవుతుంది, కానీ ఆ కుటుంబంలో తృప్తి లేని కుటుంబాలు చాలా బ్రతుకుతున్నాయి. ఈ పండగ వేళలో ఈ షూనేము స్త్రీ ఏం నేర్పిస్తుందంటే, ఉన్నదానితో తృప్తి పడుతూ జీవించమని. ఈ షూనేము స్త్రీలో మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏంటంటే, విశ్వసిస్తూ నమ్ముతూ సిద్ధపడిందండి. ప్రవక్త అంటాడు కదా, అమ్మా నీకు పిల్లలు లేరు కాబట్టి వచ్చే ఏడు మేము మరలా నీ ఇల్లు సందర్శించేటప్పుడు నీకొక మగబిడ్డ పుడతాడమ్మా అని చెబితే, ఇన్నేళ్ళు బిడ్డలు కలగలేదు కానీ నువ్వు చెప్తే కలిగేస్తారా అని అనుమానం ప్రదర్శించకుండా ప్రవక్త నోటి నుంచి వచ్చే మాటలు నెరవేరునని నమ్మింది. క్రిస్మస్ పండగలో నమ్ముతూ సిద్ధపడదాం, విశ్వసిస్తూ సిద్ధపడదాం. ఆమె స్టోరీలో ఆమె విశ్వసించినట్లుగానే బిడ్డ పుట్టాడు. బిడ్డ పెరిగిన తర్వాత కొన్నాళ్లకు చిన్న అనారోగ్యం, ఒక చిన్న తలనొప్పి వలన బిడ్డ చనిపోవలసి వస్తుంది. నేను మొత్తం స్టోరీ అంతా చెప్పటం లేదు, అది మన పర్పస్ కాదు కాబట్టి కొన్ని పాయింట్స్ మాత్రం మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఒక చిన్న తలనొప్పి వచ్చిందని బిడ్డ చనిపోతే, ప్రాణాలు కోల్పోతే, సరాసరి బిడ్డను పట్టుకొని
ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త గారా, మీరు ప్రార్థిస్తే నా బిడ్డ ప్రాణాలతో బయటపడతాడని నమ్మి వెళ్ళింది. బిడ్డ కలుగుతాడంటే నమ్మింది, బిడ్డ మరలా బ్రతుకుతాడంట నమ్మింది. నమ్మకం అండి, జీవితం అన్నాక నమ్మకం. విశ్వాసం అనేటువంటి పడవలో మనం అలా వెళ్ళిపోతూ ఉంటే అలలే రానే, పెనుగాలిలే వీచనే, ఎన్ని తుఫానులు చెలరెగినా తీరానికి చేర్చే దేవుడు ఒకడు ఉన్నాడు, మనము కోరుకున్న రేవునకు చేర్చే దేవుడు ఒకడు ఉన్నాడని నమ్ముకుంటూ వెళ్తే ఆ దేవుడే తీరాన్ని చేరుస్తాడు. మరి క్రిస్మస్ వేళలో ఏ విషయంలో నమ్మకం కోల్పోయామో, ఇక నా వల్ల చదవడం నా వల్ల కాదు అని నమ్మకాన్ని వదిలేసావా? ఇక నా లైఫ్లో ఉద్యోగాలే రావు, ఇక నాకు పిల్లలే పుట్టరు, ఇక నా పిల్లలు బాగుపడరు, ఇక నా జీవితం మారదు, ఇక మా కుటుంబం బాగుపడదు, నమ్మకాలు వదిలేశారా? ఈ ఆగమన కాలంలో షూనేము స్త్రీ నమ్ముతూ సాగింది, విశ్వాసంతో అడుగులు వేసింది. తను కోరిన రేవుకు దేవుడు చేర్చాడు. నమ్మకంతో సిద్ధపడదాం ప్రియులకు, దేవుని బిడ్డలారా. మరొక విషయం కూడా జ్ఞాపకం చేస్తూ మన అసలైన విషయంలోకి వెళ్దాం. ఈ షూనేము స్త్రీ జీవితంలోనండి అన్నీ బాగా దేవుడు ఐశ్వర్యంతో దీవించాడు, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. అయితే మనకు రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్తున్న మాట ఉంటుంది. ఈవిడ కాపురం ఉంటున్న ఆ షూనేము అనేటువంటి ఊరికి కరువు వచ్చిందండి. పాపం కరువు వచ్చినటువంటి ఆ రోజుల్లో తన ఇంటిని, తన పొలాన్ని, తన ఆస్తి పాస్తులు అన్నీ కూడా వదులుకొని పరాయి దేశంలో పరదేశిగా ఒక 7 సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చిందండి. ఈవిడ అన్నీ వదిలేసుకుంది. ఫిలిస్తీన్ల దేశంలో ఒక పరదేశిగా బ్రతకాల్సి వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత, కరువు ఆగిపోయిన తర్వాత తిరిగి తన ఊరు వస్తూ ఉంటే, ఈలోగా 7 సంవత్సరాలు ఊరు నుంచి, ఇంటి నుంచి, పొలం నుంచి దూరంగా వెళ్ళిపోయింది కదా. ఈలోగా దుర్మార్గులు ఆమె పొలాన్ని ఆక్రమించుకున్నారు, ఆమె ఇంటిని దోచుకున్నారు, ఆమె సంపదలు దోచుకున్నారు. అయ్యా, ఈ పొలం నాదయ్యా, దయచేసి నా పొలం నాకు ఇవ్వండి అయ్యా అంటే, నీకు దిక్కున్నోడితో చెప్పుకో ఈ పొలం నాది అని చాలా జబర్దస్తిగా గదమాయిస్తూ ఎవడో ఆక్రమించుకున్నాడు మాట్లాడితే, దిక్కుతోచని పరిస్థితుల్లో ఈవిడ అనుకొని ఉంటుంది షూనేము స్త్రీ, దేవా, ఒకప్పుడు నీ ప్రవక్తలకు ఆశ్రయం ఇచ్చిన నాకు ఇన్ని శ్రమల, ఇన్ని బాధల, నిన్ను నమ్ముకున్నందుకు నా ఇంటికి ఇన్ని కష్టాల. వాక్యంలో చెప్తారు కదండి, పుణ్యపురుషునికి అనేక ఆపదలు వాటిల్లును, కానీ ప్రభువు వాటన్నిటి నుండి మనల్ని తప్పించి తీరుతాడన్న మాటలు మనము కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాం ప్రియులకు, దేవుని బిడ్డలారా. 34వ కీర్తన 19వ వచనము ఆ మాట చదువుతున్నాను. పుణ్యపురుషునికి చాలా ఆపదలు వాటిల్లును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువే వానిని రక్షించును. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కటి మాట. కాబట్టి అప్పుడేమైంది? ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, తన పొలాన్ని, తన ఇంటిని ఆక్రమించుకున్న వాడిని చూసి ఏమీ చేతకాక ఈ షూనేము స్త్రీ రాజుగారి దగ్గరికి వెళ్తే, సరిగ్గా రాజుగారి దగ్గర ఎవరున్నారో తెలుసా? అంతకుముందు ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేసిన సేవకుడు గెహజీ ఉన్నాడండి అక్కడ. ఆ స్త్రీ అలా రాజుగారి కోటలోనికి అడుగు పెట్టగానే రాజు పక్కనున్న గెహజీ అంటాడు కదా, అయ్యా, పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన ఎలీషా గారికి ఆశ్రయం ఇచ్చిన ఇల్లాలు ఆవిడేనండి అని ఆవిడ గురించి గొప్పగా మాట్లాడారు. ఏమండి, చేసిన పుణ్యం ఊరకనే పోదండి, ఎప్పుడో ఒకప్పుడు ఈ పుణ్యం మన వెంట వచ్చి మనల్ని కాపాడుతుంది. 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో ప్రవక్త అయిన ఎలీషాకి ఈ షూనేము స్త్రీ కాస్త ఆశ్రయం ఇచ్చిందండి. అందుకని కరువులో ఆవిడ ఏ పొలానైతే పోగొట్టుకుందో రాజుగారు అంటాడు కదా, ఎంత మంచి పని చేసిన ఈవిడికి మన రాజ్యంలో అన్యాయం జరగకూడదు. ఎవడవాడు నీ పొలాన్ని ఆక్రమించుకున్నదంటే, ఇదిగో పలానా వాడిని నన్ను తీసుకొచ్చారు. రాజుగారు ఏం శాసనం చేశారో తెలుసా? మర్యాదగా ఆక్రమించుకున్న పొలం ఆవిడికి ఇవ్వు. అంత మాత్రమే కాదు, ఈ 7 సంవత్సరాల కరువు కాలంలో మామూలుగా సంవత్సరానికి ఎంత పంట అయితే పండుతుందో ఆవిడ పొలంలో, మామూలుగా కరువు ఉన్న రోజుల్లో పంట పండదు కదండి. కానీ రాజు ఏం చెప్పాడో తెలుసా?
7 సంవత్సరాలకు ఎంత పంట పండుతుందో ఆమె పొలంలో అంత పంటను కూడా ఆక్రమించుకున్నవాడా పనిష్మెంట్గా నీవే ఆవిడకి ఇవ్వాలన్నాడండి. అంటే ఈ ఇల్లాలు తనకున్న దానిలో ప్రవక్తకు దేవుడి సేవకుడికి ఆశ్రయమిస్తూ బ్రతికింది. ఆ పుణ్యం కరువైపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈవిని కాపాడింది. కోల్పోయిన ఆస్తులన్నీ మరలా తిరిగి దక్కేలా చేసింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎలా సిద్ధపడుతున్నాం? ఈ సమయంలో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కొన్ని హైలైట్స్ మాత్రమే నేను ఇంతవరకు మీకు చెప్పాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను మీతో మాట్లాడుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ షూనేము స్త్రీలాగా మనము కూడా సిద్ధపడాలి. 10వ వచనము, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మళ్ళా చదువుతున్నాను. తన పెనిమిటితో ఈ షూనేము స్త్రీ ఇలా చెప్తుంది, మన ఇంటి మీద ఒక గదిని కట్టించి దానిలో 4 వస్తువులు సిద్ధపరిచింది. మంచము, బల్ల, కుర్చీ, దీపము. వీటిని మనము ఆ గదిలో ప్రవక్త కోసం సిద్ధపరుద్దామని తన పెనిమిటితో ఆవిడ మాట్లాడుకోవడం గురించి మనం వింటున్నాం. అంటే ప్రవక్త కోసం ఒక గదిని సిద్ధం చేయడం, గదిలో 4 వస్తువులు సిద్ధం చేయడం. ఈ ఆగమన కాలంలో సిద్ధపడుతున్న మనం కూడా షూనేము స్త్రీ ప్రవక్త కోసం 4 వస్తువులు సిద్ధపరిచింది. మంచము, బల్ల, కుర్చీ లేదా పీఠము, దీపము. ఈ 4 వస్తువులు సిద్ధపరుచుకున్న వాళ్ళమై మనం కూడా ఉందాం. అంతే. ఒక్కొక్కటి విషయం మనం మాట్లాడుకుందాం. మంచము అనడంతోనే దేనికి వాడుతామండి? మంచాన్ని విశ్రాంతి తీసుకోవడానికి వాడుతాం. విశ్రాంతి. యేసు ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిచ్చెదను. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోండి, అప్పుడే మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందుదురు. అంటే ఈ లోకంలో విశ్రాంతి పొందుదామనుకున్నా ఎక్కడ చూసినా శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరకాటాలు. విశ్రాంతినిచ్చే లోకం మనకు లేదండి. ఏ మూలకెళ్ళినా, ఎంత ధనమున్నా, ఎంత ప్రతిష్ట ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఈ లోకంలో ఎందెందు వెతికినా విశ్రాంతి కనుచూపు మేరలో కూడా కానరాదయ్యను. నిజమైన విశ్రాంతి మన జీవితానికి ఇచ్చేవాళ్ళు ఎవరంటే, రండి మీకు విశ్రాంతినిచ్చేదను అని పిలుస్తున్న ఆ యేసు ప్రభువే మన జీవితానికి మంచం. ఆయనే మన విశ్రాంతినిచ్చేవాడు. అయితే ఇక్కడ మంచమును యేసు ప్రభువుతో పోలుస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం సిద్ధం చేసుకోవలసిన మంచం యేసు ప్రభు. ఆయనే నాకు విశ్రాంతినిచ్చేవాడు అని, యేసుక్రీస్తే నాకు విశ్రాంతి, ఆయన ఒడే నా విశ్రాంతి, ఆయన గుడే నాకు విశ్రాంతి అని నమ్మాలండి. ఆయన వాక్యం చదువుతూ ఉండగా అదే నాకు విశ్రాంతి అని నమ్ముకుంటూ వెళ్ళాలి. చూడండి, మంచం అనడంతోనే మంచం మనకు అనుకూలమైనదై ఉండాలండి. అనుకూలమైనదై ఉండాలంటే విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉండాలండి. యేసుక్రీస్తుకు మించిన అనుకూలుడు ఎవరండి మన జీవితంలో? యేసుక్రీస్తు ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారితో కలిసిపోయాడు. పాపుల మధ్య విందులో పాలు పంచుకొని వారితో కలిసి భుజించినటువంటి వాడు. ఆయన అనుకూలుడైపోయాడు వాళ్ళతో పాటు. సుంకరులతో ఆయన కలిసిపోయాడు. వ్యాధిగ్రస్తులతో కలిసిపోయాడు. సమరియా వాసులతో కలిసిపోయాడు. చేపలు పట్టే జాలర్లతో కలిసిపోయాడు. పన్ను వసూలు చేసే సుంకరులతో కలిసిపోయాడు. అందరికీ అనుకూలముగా ఉన్నవాడు ఆయన. ఏ ఒక్కరితో శత్రుత్వాన్ని పెట్టుకోవాలి అని చూసేవాడు కాదు, ఒక్క సైతానుతో తప్ప. అనుకూలమైనది మంచం మనకు అనుకూలంగా ఉన్నప్పుడే చక్కగా విశ్రాంతి పొందుకోగలం. ఆయన అనుకూలముగా ఉన్న మన మంచి సమరయుడు ఆయన. గాయాల పాలైన వారందరికీ కూడా కట్టుకట్టి చికిత్స చేసే మంచి అనుకూలుడు మన పరమ వైద్యుడైన యేసు ప్రభు. ఇక మంచం రెండో లక్షణం ఏంటంటే మనకు చాలినదై ఉండాలి. ఇప్పుడు మనం పొడుగ్గా ఉండి మంచం చాలా పొట్టిగా ఉందనుకోండి, విశ్రాంతి తీసుకోగలమా? మంచం మనకు చాలినదై ఉండాలి.
కొంతమంది చాలా కొంచెం ఒళ్ళు చేసి ఉంటారు, బరువుగా ఉంటారు. వారికి చాలా ఇంత సన్నప్పటి మంచం పెట్టామనుకోండి, నిద్రపోగలరా? విశ్రాంతి తీసుకోగలరా? మంచం మనకు చాలినదై ఉండాలి. యేసు ప్రభువు, మనం ఆరాధించే ప్రభువు మనకు అన్ని విధాలా చాలినవాడు, మనకు సరిపోయినవాడు ఆయన. ఇక మంచం మనల్ని భరించేదిగా ఉండాలి కదండి. మంచం మీద ఎక్కగానే దాడ్మని పడిపోయింది అనుకోండి కిందకి, విశ్రాంతి ఎక్కడది? ఇంకా మంచం మనల్ని భరించేదిగా ఉండాలి. అంటే మన బరువుకు తగ్గట్టుగా మంచం ఉండాలి. మన పాపాలు భరించేవాడు యేసుప్రభువేనండి. పాపము ఎంత బరువుగా ఉన్నా, కెంపు వలె ఎర్రగా ఉండినను మన జీవితాలను మంచు కంటే తెల్లగా మార్చే దేవుడు. ఆయన సమస్తము భరించినవాడు ఆయన. పేతురు గారు అంటారు కదా, ఆయన మిమ్ము గురించి శ్రద్ధ వహిస్తాడు కాబట్టి మీ విచారములన్నీ ఆయనపై మోపుడు, ఎలైనా ఆయన భరించేవాడు. ఇక మనకు అందుబాటులో ఉండాలండి మంచం అనేసరికి. చుట్టాలింటికి వెళ్ళాం, వెళ్ళి ఆ మంచం మీద మీరు విశ్రాంతి తీసుకోండి అంటారు. మంచం ఎక్కడుందంటే అటక మీద ఉందంట. అటక మీద ఉన్న మంచం మీద ఎలా విశ్రాంతి తీసుకుంటాం? మనకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఎక్కడో పక్కన ఉంటే, అందుబాటులో ఉంటే వెళ్ళి వెంటనే విశ్రాంతి తీసుకుంటాం. అన్ని విధాల శ్రమలోనైనా, అనుకూలములోనైనా, ప్రతికూలములోనైనా, నువ్వు ఒంటరిగా ఉన్నను, ఎక్కడ ఉన్నను, ఏమి చేస్తూ ఉన్నను, ఆయన మనకు అందుబాటులో ఉన్న దేవుడు, అందుబాటులో ఉన్న దేవుడు. ఇక మంచం అనేసరికి మనకు భద్రతనిచ్చేదిగా ఉండాలి, బలముగా ఉండాలి. క్రీస్తే మన భద్రత. కాబట్టి మన జీవితంలో మనం ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తే మన మంచమై ఉన్నాడు. క్రీస్తే మనకు విశ్రాంతినిచ్చేవారై ఉన్నారు. ఆగమన కాలంలో ఆయన మనకు మంచమైనట్లే పశువుల పాకలో జన్మించినటువంటి బాలయేసుకు మన హృదయమే ఒక మంచంగా మనం సిద్ధం చేసుకోవాలి. ఆయన మనల్ని భరించినట్లుగా నేను కూడా నా పొరుగు వారిని భరించుకుంటూ వెళ్ళాలి. అదే ఒక మంచంగా మారాలి నేను సైతం. ఆయన నాకు అందుబాటులో ఉన్నట్లుగా నేను కూడా అవసరంలో ఉన్న వారికి అందుబాటులో ఉండాలి. ఆయన నాకు అన్ని విధాలా సరిపోయినట్లుగా నేను కూడా ఎవరికి అందనంత ఎత్తులో కాదు, అందరికీ సమీపములో చాలినవాడినై ఉండాలి. ఐ నీడ్ టు ప్రిపేర్ ఎ బ్యూటిఫుల్ బెడ్ ఫర్ బేబీ జీసస్. దట్ బెడ్ ఈజ్ నథింగ్ బట్ ద హార్ట్. నా హృదయాన్నే ఒక పాన్పుగా ప్రభువు కోసం సిద్ధపరచాలి. అందుకే ఈ ఆగమన కాల సిద్ధపాటు. సో మంచం, షూనేము స్త్రీ ఎలీషా ప్రవక్త కోసం ఒక మంచాన్ని గదిలో సిద్ధం చేసింది. బాలయేసుకు నేను సైతము నా హృదయాన్ని ఒక పాన్పుగా సిద్ధపరుస్తాను. ఇక రెండోది, మంచం తర్వాత అక్కడ ఒక బల్లను సిద్ధపరిచింది. బల్ల అనడంతోనే మనం చర్చికి వెళ్ళినప్పుడు 2 రకాల బల్లలు మనకు కనబడతాయి. ఒకటి, ఒక బల్ల మీద దేవుడి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఇంకో బల్ల మీద దివ్య సప్రసాదాన్ని, రొట్టెని విరిచి ద్రాక్ష సారాయాన్ని పంచి దివ్య సప్రసాదాన్ని పంచిపెడతా ఉంటారు. ద టేబుల్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద టేబుల్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్. అంటే బల్ల అనడంతోనే కమ్యూనియన్కి గుర్తు, అంటే సహవాసానికి గుర్తండి. మరి ఈ సహవాసాన్ని పాడు చేసేది, అంటే దేవుడితో మనకున్న ఈ బంధాన్ని, ఈ సహవాసాన్ని, ఈ కమ్యూనియన్ని పాడు చేసేది ఏంటి అంటే పాపం. మన పాపం సహవాసాన్ని, అంటే బల్ల అనడంతోనే కమ్యూనియన్, మన పాపం దేవుడితోనూ ఇతరులతోనూ ఉన్నటువంటి సంబంధాన్ని పాడు చేస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమూవేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనము నుంచి కొన్ని మాటలు చదువుతాను. దావీదు రాజు ఈ విధంగా అడుగుతున్నాడు, సౌలు కుటుంబము వారెవరునూ బ్రతికి ఉండలేదా? యావే పేర నేను వారికి ఉపకారము చేసేదను అని అడిగాను. సీబా అని ఒక సేవకుడు, యోనాతాను పుత్రుడు ఒకడు మిగిలి ఉన్నాడు, అతడు కుంటివాడు అని చెప్పాను. అతడెక్కడ ఉన్నాడని దావీదు మరలా అడుగగా, సీబా లొదేబారున అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట వసించుచున్నాడు అని విన్నవించాను. ఇక్కడ సందర్భం ఏంటంటేనండి,
దావీదు రాజు అయిన తర్వాత సౌలు చనిపోయాడు. అయితే దావీదు అడుగుతున్నాడు, సౌలు కుటుంబంలోని వారు ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా, బ్రతికి ఉన్నారా అని అడిగితే అక్కడున్న సేవకుడు అన్నాడు, అయ్యా ఒకడైతే మిగిలి ఉన్నాడు. ఎవడు వాడు అంటే సౌలు కుమారుడు యోనాతాను. మీకు బాగా స్నేహితుడు కదా. యోనాతానికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు మెఫీబోషెతు. అయితే చిన్నప్పుడే 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వాడి 2 మోకాళ్ళ చెప్పులు కూడా విరిగిపోయాయి, కుంటివాడైపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడైతే ఈ మెఫీబోషెతు అంటే ఆ సేబా అన్న సేవకుడు చెప్తాడు, అయ్యా అతడు రాజకుటుంబంలో పుట్టిన రాజకోటలో లేడయ్యా. మరెక్కడున్నాడు? లొదేబారున నివసిస్తున్నటువంటి మాకీరు ఇంటన ఉన్నాడు. లొదేబారు అన్న మాటకు అర్థం అప్పుల ఇల్లు అని అర్థం. మాకీరు అనగా నల్లనివాడు అని అర్థం, అంటే చీకటిలో ఉన్నవాడు అని అర్థం. రాజకుటుంబంలో పుట్టిన మెఫీబోషెతుకు అప్పుల పాలైన ఇంట్లో ఉండడమా? చీకటిలో బ్రతుకుతున్నటువంటి ఆ మాకీరు ఇంటిలో బ్రతకడమా అని దావీదు బాధపడి మెఫీబోషెతును పిలిపించి కబురంపి ఏమంటాడో తెలుసా? చూడండి, 10వ వచనములో చదువుకుందాం. దావీదు మెఫీబోషెతుతో అంటున్న మాటలు, నీవును నీ కుమారులను నీ దాసులను మీ యజమానుని పొలములను సాగు చేయుడు, పంట సేకరించి మెఫీబోషెతు కుటుంబమునకు ధాన్యమును సమకూర్చుడు. మీ యజమానుని కుమారుడు మెఫీబోషెతు మాత్రము ప్రతిదినము నా ఇంటనే భుజించును. ఒకప్పుడు ఈ మెఫీబోషెతు యొక్క పరిస్థితి ఏంటండి? లొదేబారు ఇంట, మాకీరువాడి ఇంట అక్కడ పచ్చడి మెతుకులు తినే బ్రతుకు. మన భాషలో చెప్పాలంటే మాకీరు అంటే చీకట్లో తినే బ్రతుకు. లొదేబారు అంటే అప్పులు పాలైపోయిన వాడి ఇంట్లో ఏ అన్నం దొరుకుతుందండి? అలాంటి వాడికి దావీదు ఏమంటున్నాడు తెలుసా? మెఫీబోషెతు, నీ తండ్రి మొహం చూసి, యోనాతాను మొహం చూసి, నువ్వు బ్రతుకు దినములన్నీయు నేను ఏ భోజనపు బల్ల మీద అయితే భోంచేస్తానో అదే భోజనపు బల్ల మీద నువ్వు కూడా భోంచేయ్యా. నీకు ఏం గతయ్యా? చీకటి కొట్టులో భోజనం చేయాల్సిన అవసరం నీకు లేనే లేదు. దావీదు భోజనము చేసే బల్ల దగ్గర నువ్వు కూడా భోజనం చేయి. దావీదు అంటే దేవునికి ప్రియమైన వాడు అని అర్థము, ద బిలవర్డ్ ఆఫ్ గాడ్. చీకటి కొట్టులో అన్నం మెతుకులు ఏరుకుని తినేవాడికి దావీదు దేవుడికి ప్రియమైన వాడి బల్ల దగ్గర భోజనం చేసే అవకాశం ఇచ్చాడు మెఫీబోషెతుకి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళలో బల్ల మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనము కూడా మెఫీబోషెతు వలె చీకటితో నిండిన లోకంలో భోజనం చేస్తున్నామేమో, భోజనం అంటే బ్రతుకుతున్నామేమో. మెఫీబోషెతు అన్నవాడు లొదేబారు ఇంట మాకీరులో బ్రతుకుతున్నట్లుగా మనము కూడా అప్పుల పాలైన వాడి ఇంట్లో వాడు బ్రతికాడు, మనమేమో పాపాల కొంపటి అయినటువంటి ఈ లోకంలో బ్రతుకుతున్నాము. చీకటి సామ్రాజ్యానికి, సైతానుకు సంబంధించిన వాటి పనులు చేస్తూ ఏదో 4 రాళ్ళు వెనకేసుకొని బ్రతుకుతున్నామేమో. క్రిస్మస్ వేళ దావీదు మెఫీబోషెతును చీకటిలో నుంచి దావీదు బల్ల దగ్గరకు పిలిచినట్లుగా ప్రభువు కూడా ఈ లోకమనే చీకటిలో నుంచి తన బల్ల, అంటే తన దివ్య బలి పూజ బల్ల దగ్గరికి మనల్ని పిలుస్తున్నాడు. వాక్యము ప్రబోధించే బల్ల దగ్గరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. దివ్య సప్రసాదము పంచి పెట్టబడే బల్ల దగ్గరకు దేవుడు మనల్ని పిలుస్తున్నారు. కాబట్టి దేవుడితో మనకున్న ఆ బల్ల సహవాసాన్ని పాడు చేసే పాపము నుండి మనము కూడా విడుదల పొంది మంచి పాప సంకీర్తనము చేసి దేవుడితోనూ పొరుగు వారితోనూ సహవాసం పెంచుకొని బ్రతకడానికే ఈ ఆగమన కాలం అండి. మెఫీబోషెతు ఇక చీకటిలో ఉన్నది చాలయ్యా, దావీదు బల్ల దగ్గరికి ఇక మీదట రా. ఇదే ఆహ్వానం మనకు కూడా. ఈ లోకములోనే చీకటిలో ఇక బ్రతికింది చాలు, దేవుడి బల్ల సహవాసంలో పాలు పంచుకో. ఈ సహవాసాన్ని పాడు చేసుకున్నామా? ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉన్నాము ఒకప్పుడు, కానీ నోరు జారి, కాలు జారి, క్రమం తప్పి
ఇతరులతో కయ్యాలు తగాదాలు మనస్పర్ధలు పెంచుకొని ఒకవేళ ఇరుగు పొరుగు వారితో సఖ్యత పాడు చేసుకున్నామేమో, ఇదే అనుకూలమైన సమయం. వారితో బల్ల పంచుకునే సమయము ఇది, అంటే సహవాసాన్ని పంచుకునే సమయం, సఖ్యతను పెంచుకునే సమయం ఇది అని ప్రభునామాన జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడోది, మంచం అయిపోయింది, బల్ల అయిపోయింది, మూడోది ఏంటండి? కుర్చీ లేదా పీఠం అనొచ్చు. కుర్చీ అనడంతోనే పూర్వం రోజుల్లో శిష్యులు గురువు గారి వద్ద కూర్చుని విద్యను నేర్చుకుంటూ ఉండేవారు. కుర్చీ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, లేదా పీఠం, ఈ పీఠం నుంచే పీఠాధిపతి అన్న మాట వచ్చిందేమో. కుర్చీ మనకేం బోధిస్తుంది? గురువు గారి ముందు, ఆ కుర్చీ ముందు కూర్చొని విద్యను నేర్చుకున్నాడు, బోధను నేర్చుకున్నాడు. కుర్చీ మనకేం నేర్పిస్తుందంటే బోధించడం, బోధ నేర్చుకోవడం. ఎందుకు పలానా వారిని పీఠాధిపతి అంటున్నారు? పీఠం ఏం గుర్తు చేస్తుంది మనకి? ప్రతి సందేహాన్ని నివృత్తి చేసే చోటు పీఠం. ఆ పీఠములో ఉన్న పీఠాధిపతికి సర్వ విషయాలు కూడా తెలిసి ఉండాలి. అన్ని సందేహాలను నివృత్తి చేసేవాడే పీఠాధిపతి. బైబిల్ మత గ్రంథాల్లో ఉన్నటువంటి వాటన్నిటినీ క్షుణ్ణంగా పారాయణము చేసి పూర్తి జ్ఞానముతో నింపబడిన వాడే పీఠాధిపతి. ఆ పీఠం దగ్గర శిష్యులమైన మనమందరము కూడా కూర్చొని విద్యను అభ్యసించాలి. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాటి జ్ఞానాన్ని అక్కడ పీఠం బోధిస్తూ ఉంటే, గురువుగారు పీఠాధిపతి బోధిస్తూ ఉంటే శిష్యులందరూ అక్కడ కూర్చుని వినేవాళ్ళుగా ఉండాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం ఏం చెప్తుందంటే, నా ఉపదేశమును వినువాడు ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత కాచుకుని ఉండువాడు సుఖములు బడయును. ఏంటంట? నా ఉపదేశమును వినువాడు ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత, దేవుడి లేదండి, దేవాలయం కదా, నా ఇంటి గుమ్మముల చెంత కాచుకుని ఉండువాడు అంటే దేవుడి బోధలు వినడానికి కాచుకుని ఉండువాడు సుఖముల బడియును. కొంతమంది గుడి దగ్గర కాచుకుని ఉంటారు. ఎందుకో నేను ఇప్పుడు చెప్పకూడదు, మీరు అర్థం చేసుకోండి. కొంతమంది ఫాదర్ గారి ఇంటి ముందే కాచుకుని ఉంటారు. దేవుడి బోధలు వినడానికి ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత నా ఉపదేశాలు వినడానికి కాచుకుని ఉండు నరుడు సుఖములు బడయును. పీఠం అంటే అది. కొంతమంది పీఠాధిపతుల ముందు కాచుకుని ఉంటారు రెడీగా. దేనికో మీరే తెలుసుకోండి. పీఠాధిపతి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ పీఠములో ఉన్న పీఠాధిపతికి లేదా మఠాధిపతికి సమస్త బైబిల్ జ్ఞానం ఉంది. క్రీస్తుని గురించి, దేవుడి గురించి, దేవుడి వాక్యం గురించి నాకున్న ప్రతి డౌటు, సందేహం ఆ పీఠానికి వెళ్తే, ఆ మఠాధిపతి దగ్గరికి వెళ్తే, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే సర్వ సందేహ నివారిణి అక్కడ ఉంది అని తెలుసుకొని నేర్చుకోవడానికి. కాబట్టి ఈ కుర్చీ మనకేం నేర్పిస్తుందంటే, ఇది నా కుర్చీ, ఇది నా అధికారం అని ఊరేగడానికి కాదు. కుర్చీ నేను ఎంత హోదా కలిగిన వాడిని చూపించుకోవడానికి. కుర్చీ బాధ్యత కలిగింది, బోధించడానికి ఆ కుర్చీ అండి. బోధలు, వాక్యం ప్రతిరోజు నేర్చుకోవాలి, వినాలి. అందుకు మనం సిద్ధపడాలి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు మన మధ్య దేవుడాయను కదా. క్రిస్మస్ అంటే అదే. కుర్చీ అనగా దేవుడి వాక్యం బోధించబడే చోటు. దేవుడి వాక్యానికి చోటేది ఈరోజు సంఘంలో. దేవుడి వాక్యాన్ని బోధించే వారికి విలువేది ఈరోజు సంఘంలో. దేవుడి వాక్యం పలానా వాళ్ళు లేదా పలానా చోట బాగా బోధించబడుతుంది, విలువ ఎక్కడుందండి? ఈ రోజుల్లో విలువలు ఎవరికి ఉన్నాయో మీకు తెలియదా? ఈ రోజుల్లో విలువ దేనికి ఇస్తున్నామో మనకు తెలియదా? వాక్యానికి విలువ ఎక్కడుంది? కానీ క్రిస్మస్ పండగ ఆదిలో ఉన్న వాక్కు మన మధ్య మానవుడాయను, వాక్కు నరావతారుడయ్యను అని చెప్పి పండగ చేసుకుంటున్న మనం వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా?
ఇక చివరగా ఆ షూనేము ఇల్లాలు ప్రవక్త కోసం సిద్ధం చేసింది దీపం. మంచము, బల్ల, కుర్చీ, దీపము. దీపము ప్రకాశించు జీవితానికి, సాక్షి జీవితానికి సాదృశ్యంగా ఉంది. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనంలో జగతికి జ్యోతిని నేనే అని క్రీస్తు ప్రభువు ప్రకటించుకున్నాడు. అంటే పశువుల పాకలో క్రిస్మస్ పండగలో వెలుగు పుట్టిన వేళ. ఆ ప్రభు అంటారు మత్తయి శుభవార్త 5:14-16లో, నేను మాత్రమే కాదు లోకానికి వెలుగు, నువ్వు కూడా లోకానికి వెలుగుగా ఉండాలమ్మా. నేను లోకానికి వెలుగునని ప్రకటించుకున్నాను, నువ్వు చీకట్లో బ్రతికితే ఎలా? కాబట్టి దీపం అనేది ప్రకాశించాలి, నలుగురిని ప్రకాశింపజేయాలి. క్రిస్మస్ అనేది అనేకులను వెలిగించుటకు, చీకటిని ఛేదించుటకు సిద్ధపడాలి. రెండండి, మనం ఉన్న చోట చీకటి ఉండకూడదు. మనం ఉన్న చోట మనం వెలగాలి, 10 మందిని వెలిగించాలి. ఇదే క్రిస్మస్. ఇదేనండి క్రిస్మస్. మనం ఉన్న చోట చీకటికి తావు లేదు, చోటు ఇవ్వకూడదు. చీకటి ఆలోచనలకు, చీకటి మాటలకు, చీకటి చేష్టలకు, చీకటి సహవాసాలకు, చీకటి కార్యాలకు, చీకటి మాటలకు మనము తావివ్వకూడదు. ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. వెలగాలంటే కరగాలి కదా, వెలగాలంటే నలగాలి కదా, ఒలీవ గింజలు నలిగినట్లుగా. కాబట్టి ప్రకాశించే జీవితం, దీపం దేనికి సూచిస్తుందంటే దినదినము కరిగిపోతూ పోయే లోపల వెలుగుతూ ఉండాలి, 10 మందికి వెలుగును పంచుతూ ఉండాలి, వారిని వెలిగిస్తూ ఉండాలి. ఇదండి షూనేము స్త్రీ సిద్ధపడినటువంటి విధానం. ఈ 4 మనం కూడా సిద్ధం చేసుకుందామా? ఈ ఆగమన కాలంలో మంచం, క్రీస్తు ప్రభువే విశ్రాంతినిచ్చేవాడు, నేను కూడా 10 మందికి విశ్రాంతినిచ్చేవాడిగా ఉండాలి. నా వల్ల 10 మందికి ఇబ్బంది కలగకూడదు. నేనున్న చోట 10 మంది నెమ్మదిగా ఉండాలి, నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేలాగా ఉండాలి నా ప్రవర్తన. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అలజడి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తుఫాన్, వాళ్ళెక్కడ ఉంటే అక్కడ గొడవలు, కయ్యాలు, తగాదాలు, అరుపులు. క్రీస్తు ప్రభువు విశ్రాంతినిచ్చే ఒక మంచం. ఈ ఆగమన కాలంలో ఆయనకు ఒక పాన్పుగా మారాలని, నేను సైతం ఒక మంచంగా మారాలి, అందరికీ విశ్రాంతినివ్వాలి, ఇచ్చేవాడిగా నేను ఉండాలి అని అనుకుంటున్నప్పుడు నా జీవితంలో విశ్రాంతినిచ్చే వాతావరణం నా చుట్టూ ఉండాలి. 10 మంది మనల్ని వెతుక్కుంటూ రావాలి. నాకు ఇప్పుడు దిగులుగా ఉంది, ఆందోళనగా ఉంది, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు కొంచెం హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, నాకు విశ్రాంతి, ప్రశాంతత దొరుకుతుంది అని నమ్ముకుంటూ 10 మంది మనల్ని వెతుక్కుంటూ వచ్చిన రోజు మనకు అసలైన క్రిస్మస్ పండగ. కాబట్టి ఈ 4 విషయాలు మనం కూడా ఆధ్యాత్మికంగా ఇంకా లోతుగా ఆలోచించండి. నేను చెప్పిన వాటికంటే మీకు ఇంకా లోతైన భావాలు దేవుడు మీకు ఇవ్వచ్చు. ఇంకా ధ్యానిస్తూ ఈ ఆగమన కాలంలో క్రీస్తు జయంతికి మనము సైతము సిద్ధపడదాం. ఆ ప్రభుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. దేవుడు మనందరిని దీవించి కాపాడును గాక. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆయురారోగ్యములతోనూ శాంతి సమాధానములతోనూ ఆశీర్వదించి కాపాడుదురుగాక.